మనకున్న ధనాన్ని బట్టి, మనకున్న ఉద్యోగాన్ని బట్టి, మనకున్నటువంటి జ్ఞానాన్ని బట్టి, మనకున్న టాలెంట్ని బట్టి మనం అతిశయించకూడదు, హెచ్చించుకోకూడదు. ఈ స్థితిలో నేనున్నానంటే అది కేవలం దేవుని కృపయే. దేవునికి ఎల్లప్పుడూ మహిమను ఆరోపించేవారిగా మనం ఉండాలి. నేనేమై ఉన్నానో అది కేవలం దేవుని కృపే అన్నాడు అపోస్తలుడైన పౌలు. అలాంటి అనుభవంలోనికి మనం కూడా రావాలి. ఈ స్థితిలో ఉన్నానంటే నీ కృప, ఇంకా బ్రతికున్నానంటే నీ కృప అని చెప్పగలగాలి. దేన్ని బట్టి మనం హెచ్చించుకోకూడదు. మనకున్న టాలెంట్, మనం బాగా పాటలు పాడగలమని, మనం బాగా వాక్యం చెప్పగలమని, మనం బాగా ప్రార్థన చేయగలమని, మనం బాగా ఆరాధన చేయగలమని, మనం బాగా దేవుని సేవకు సహకరిస్తున్నామని, మన ద్వారానే ఇది జరుగుతుందని, మన ద్వారానే ఈ పరిచర్య జరుగుతుందని